అసలు షవర్ 2, 3 రోజులకి చేస్తాము అని సిగ్గు లేకుండా చాలా ఓపెన్‌గా, చాలా గర్వంగా చెప్పుకునే రోజులొచ్చాయి. చాలా దరిద్రం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ, వెరీ బ్యాడ్ నోట్. ఎందుకంటే అసలు నువ్వు రాత్రి పడుకున్న తర్వాత ప్రొద్దున లేచినప్పుడు వేసుకున్న బట్టలేవైతే ఉంటాయో అవే తెల్లవారి వెయ్యకూడదు. అవును. ఎందుకంటే బోలెడన్ని టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి. సో, కాబట్టికే మనం ఇమ్మీడియేట్‌గా అది వాష్‌కెయ్యాలి అనేది చెప్పుకునే ఒక కల్చర్ నుంచి అసలు బాడీని ఆ బట్టలతోటి అట్లాగే ఉంచి మళ్ళా తెల్లారి పడుకొని, మళ్ళా తెల్లారి అవే అసలది అంతకంటే వరస్ట్ హైజీన్. ఒకవేళ పొరపాటున నువ్వు అలాంటి క్యాండిడేట్ అని నువ్వు పెళ్లి చూపులకి గాని, నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నీ హస్బెండ్‌కి తెలిస్తే ఫస్ట్ నీ మీద ఒక ఆ రిఫ్ట్ ఆఫ్ ఇంప్రెషన్ మాత్రం కిందికి నువ్వు ఏమన్నా కింద పొర్లి వాళ్ళ హస్బెండ్ ఎన్నన్నా ప్రామిసులు చేయని, లేదు నేనలా కాదు నాకేం తగ్గలేదని. అది మాత్రం జరగదు. ఈవెన్ దో ఆ అబ్బాయి కానీ, ఆ అమ్మాయి గాని చెయ్యకపోయినా వాళ్ళలా చెప్పినప్పుడు ఒక రకమైన అని మాత్రం రావడం అయితే జరుగుతుంది.